సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత బ్లాగ్స్ బొరుకుట. సో ఈరోజు వచ్చేసి ఒక రీల్ షూట్ కోసం రెడీ అవుతున్నాము. వైట్ కాస్ట్యూమ్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఏమంటారు, రీసెంట్గానే సిల్క్ సీరియల్ నాకు సిల్క్ సీరియల్ అనే సాంగ్ పైన చేయాలి అనేసి కాస్ట్యూమ్ వేసాను. అందులో తను కూడా వేస్తుంది కాబట్టి సో మా ఫ్రెండ్ కూడా ఏడ కనబడుతుంది. సో తను మా ఫ్రెండ్ అన్నట్టు, అంటే నా రీల్స్ అన్నీ తను తీస్తుంది అన్నమాట. సో రెడీ అయ్యాం. ఆల్రెడీ సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ పెట్టుకున్నా, ప్రైమర్ పెట్టాను. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ప్రైమర్ ఫస్ట్. సో ప్రైమర్ ఈవెన్గా అప్లై చేశాను. మోస్ట్లీ రుద్దొద్దు, ఇలా మరి హార్ష్గా రబ్ చేయొద్దు అన్నమాట. సో స్మూత్గా మనం పోర్స్ అన్నీ క్లోజ్ అయ్యేలాగా పెట్టాలి. ప్రైమర్ ఎప్పుడు కానీ ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. సో నా ఫేస్ పైకి ఏదైనా చేద్దాము అంటే ఫస్ట్ వచ్చేవి పింపుల్స్ మాత్రం ఇలా వస్తాయి బయటికి. సో నెక్స్ట్ మనం ఖచ్చితంగా డార్క్ స్పాట్స్ కవర్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా కవర్ చేయాలి. సో ఐ టేక్ ఆరెంజ్ షేడ్ అన్నమాట అండ్ కవర్ చేశాను. ఖచ్చితంగా కవర్ చేయడానికి ట్రై చేశాను. ఎందుకు అని అంటే వెంటనే ఫౌండేషన్ వేస్తే బ్లాక్ అయిపోద్ది మన కళ్ళ కింద. సో కలర్ కరెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ మేకప్లో. సో అది ఖచ్చితంగా కలర్ కరెక్టర్ వేసాక మనకి కన్సీలర్ అనేది ఐ పైన అప్లై చేస్తే మనకి ఆ ఆరెంజ్ షేడ్ అనేది కవర్ అయిపోతుందండి. ఆరెంజ్ షేడ్ కవర్ అయిపోయిన తర్వాత మనము ఆరెంజ్ షేడ్ని కవర్ చేయడానికి మనం కన్సీలర్ పెట్టుకుంటాము. కన్సీలర్ అనేది ఆరెంజ్ షేడ్ని మొత్తం కవర్ చేస్తుంది మన స్కిన్ టోన్కి తగ్గట్టు. నెక్స్ట్ మనం ఏంటిది, ఖచ్చితంగా ఏ క్రీమ్ అప్లై చేసినా కూడా ఫేస్ నుంచి మళ్ళీ నెక్కి ఖచ్చితంగా అప్లై చేయాలి. నేను చూపించే ఫౌండేషన్ అనేది నేను నా స్కిన్ టోన్కి సెట్ అయ్యేలాగా తెచ్చుకున్నాను. సో మోస్ట్లీ ఆ ఫౌండేషన్ నాకు చాలా నచ్చింది కూడా. నా స్కిన్ టోన్కి చాలా సూట్ అయింది. కొంచెం బ్రైట్గా ఉన్న నాకు బ్లెండ్ అయితే చాలా బాగా అనిపించింది. ఫౌండేషన్ వేసిన తర్వాత కాంపాక్ట్ పౌడర్ మనం తీసుకునేటప్పుడు ఫస్ట్ ఐ దగ్గరే వేయాలి అండి. ఐ దగ్గర వేసిన తర్వాత మిగిలినది ఫేస్ అంతా వేయాలి. ఎందుకు అనంటే మనకు ఫస్టే ఎక్కువ పౌడర్ మన స్కిన్ పైన పెడితే అక్కడ మొత్తం ప్యాచీ లుక్ వచ్చేలాగా అయిపోతుంది అన్నమాట. సో అది అవాయిడ్ చేయడానికి ఫస్ట్ ఐ దగ్గర వేసిన తర్వాతే ఇంకా మిగిలింది ఏదైనా ఉంటే మనకి స్కిన్కి, మన ఫేస్, చీక్స్కి, ఫోర్ హెడ్కి వేసుకోవచ్చు. లేదు అని అంటే ఫస్ట్ వేస్తాము అని అంటే ఫుల్ హెవీ అయిపోతుంది. సో నాకు అలా నచ్చదు. సో నేను ఎప్పుడైనా ఫస్ట్ ఐ మేకప్ చేసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు కానీ ప్రిఫరెన్స్ అనేది మేకప్లో ఐ మేకప్కి ఖచ్చితంగా 100/1000 ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకు అని అంటే నాకు ఐ మేకప్ అనేది నా ఫేస్ని, ఓవరాల్ ఫేస్ని చాలా ఎలిగెంట్గా చూపిస్తుంది. నాకు అందుకే ఐ మేకప్ అనేది నేను పర్టికులర్గా చాలా జాగ్రత్తగా వేసుకుంటాను అన్నమాట. సో నేను తీసుకున్న లుక్ వచ్చేసి మీ అందరికీ తెలుసు. సిల్క్ చీరల సాంగ్ ఆల్రెడీ చూసారు కదా. మనకి నేను రీల్స్ కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను. డీజే సాంగ్ వచ్చింది కదా, సో అందులో తను వేసుకున్నది కదా. సో ఆ లుక్ నేను రీక్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. కానీ రియల్లీ గైస్ నాకు చాలా నచ్చింది, చాలా మంచిగా వచ్చింది మేకప్ కూడా. సో ఓవరాల్ రీల్ కూడా చాలా మంచి వ్యూస్ పోయినాయి. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. సో మీకు తెలుసు నేను ఏ మేకప్ వేసినా ఐ మేకప్ దగ్గర చాలా జాగ్రత్తగా వేసుకుంటాను అన్నమాట. సో ఇందులో కూడా మనకు ఓవరాల్ మేకప్ లుక్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. బట్ బొట్టు ప్లస్ ఐ మేకప్ అనేది చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తుంది అన్నమాట. సో అది మాత్రం ఖచ్చితంగా మీకు తెలుసు. నాకు డార్క్గానే ఇష్టం ఐబ్రోస్ అనేసి. సో మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఐబ్రోస్ చాలా డార్క్గా పెట్టుకున్నాను. న్యూడ్ కలర్ లిప్స్టిక్ నేను పీచ్ కలర్ అని అనుకున్నాను కానీ అంత బ్రైట్గా కనబడట్లేదు. సో నేను అది పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ కొంచెం బ్రైట్ కలర్ అనేది పింక్ కలర్ తీసుకొని పెట్టుకున్నాను అన్నమాట లిప్స్టిక్. ఎందుకు అని అంటే అంత
డీజే లుక్ రావట్లేదు అనేసి. సో నెక్స్ట్ బొట్టు దగ్గర కూడా చాలా డిస్కషన్ చేసుకున్నాను నాది నేను. రెడ్ పెట్టుకోవాలా లేదంటే బ్లాక్ పెట్టుకోవాలా అనేసి. సో మీరు చూసే ఉంటారు పీచ్ కలర్ అనేది అంత కనబడలేదు, అందుకే కొంచెం పింక్ యాడ్ చేశానన్నమాట. సో మీ అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ అక్కడ నాకు చిన్న స్కార్ ఉంటుంది, సో దాన్నే కవర్ చేశాను ఐబ్రో దగ్గర. సో బొట్టు మ్యాండేటరీ, నాకు అసలు బొట్టు చూస్ చేసుకోవడానికి చాలా టైం పట్టిందన్నమాట. అంటే రెడ్ పెట్టుకోవాలా లేదు అని అంటే బ్లాక్ పెట్టుకోవాలా అనేసి. సో అందులో తను వచ్చేసి తను ఏం చేసింది అని అంటే రెడ్ పెట్టుకుంది అన్నమాట, వైట్ శారీ పైన రెడ్ పెట్టుకుంది. సో నేను అది పెట్టుకోవాలా లేదు అని అంటే బ్లాక్ పెట్టుకోవాలా అని అనుకున్నాను, బట్ రెడ్ నాకు సూట్ అవుద్దో లేదో అనేసి. సో ఐ విల్ గో విత్ ద బ్లాక్ అనేసి బ్లాక్ పెట్టుకున్నాను అన్నమాట. సో ఫైనల్గా ఎట్లుందో చెప్పండి లుక్. అందరు ఖచ్చితంగా చూసే ఉంటారు రీల్స్, ఫొటోస్ ఇంకా అప్లోడ్ చేయలేదు, రీల్స్ అప్లోడ్ చేశాను, జస్ట్ ఫొటోస్ ఇంకా అప్లోడ్ చేశాను. సో మీకు ఖచ్చితంగా ఈ వీడియో యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రంజిత బ్లాగ్స్ బొరుకుట అండ్ ఫాలో ఫర్ మోర్ రీల్స్ అండ్ మోర్ వీడియోస్ రంజిత శంకర్ బొరుకుట అనే ఇన్స్టా పేజ్ని ఫాలో అయిపోండి, మీకు ఖచ్చితంగా రీల్స్ వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. సో మీరందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను ఇంకా మంచి కంటెంట్ ఇస్తాను, మంచి లుక్స్ రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను అన్నమాట. సో సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉన్న మేకప్ లుక్స్ చాలా సింపుల్గా ఎలా వేసుకోవాలో చూపిస్తానన్నమాట. సో మేకప్ రాని వాళ్ళు కూడా, బిగినర్స్ కూడా ఖచ్చితంగా నా మేకప్ వీడియోస్ చూస్తే ఖచ్చితంగా మీరు ఏమంటారు, బిగినింగ్ నుంచి ఉన్న వాళ్ళు కూడా నా మేకప్ చూసి, నా మేకప్ వీడియోస్ చూస్తే ఖచ్చితంగా మీరు ఓన్గా మీరు మేకప్ వేసుకోగలరు. సో అంత సింపుల్గా మేకప్ చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. సో నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది ఏంటిదంటే ఐ మేకప్ చాలా ప్రిఫర్ చేస్తాను. మొత్తం ఓవరాల్ ఫేస్ లుక్ కానీ అవుట్ఫిట్ లుక్ కానీ మార్చేది ఏదైనా ఉంది అని అంటే ఐ మేకప్ ఒకటి నాకు చాలా ఇష్టము. డిఫరెంట్ స్టైల్స్ చేయడానికి కూడా చాలా ట్రై చేస్తాను. సో మీరు ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటూ సీ యు గైస్. హర హర మహాదేవ్, శంభో శంకర.